ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది. అందరూ వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మా అధ్యక్షులు ఎక్కడున్నా వేరే రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదు నాకు మీరు చెప్పండి. 3 సార్లు ఎమ్మెల్యేకి ఓట్లు వేసారు కదా, మిమ్మల్ని అణిచేశారు కదా, తొక్కి పెట్టారు కదా, ఒక్క పని కూడా చేయలేదు కదా, ఊరిని సర్వనాశనం చేశాడు కదా. నేను మంచి చేస్తానంటున్నాను. వీళ్ళందరి సాక్షిగా, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరి సాక్షిగా నేను మీకు మంచి చేస్తాను. నా మాట అందరి మాట. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు కూడా మీకు మరి నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఎందుకు మీకు అనిపించకూడదు అని అడుగుతా. కేవలం మీరు ఓటేస్తే సరిపోదు. నాయక్ బ్రాహ్మణ్ ఈ హాల్లో సరిపోతా వేల మంది ఉంటారంట బయట. వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రోగ్రాం చూడకపోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉంటారు, అక్కడ ఉంటారు, మిగతా పార్టీల్లో కూడా ఉంటారు, గ్రామాల్లో ఉంటారు. వాళ్ళంతా ఈరోజు వచ్చేటప్పుడు కానీ మీ సమాజం అంతా కూడా, నాయక్ బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఒక మాట మీద నిలబడగలగడం. మీరు మాట్లాడుకోవాలి కదా. కనీసం అక్కలు అమ్మలు కొంతమంది వచ్చారు, 20 మంది వచ్చారు. అంటే మీరంతా కూడా కుటుంబాలతో రాలే. మీ కుటుంబాలతో మాట్లాడండి. భార్య బిడ్డలు అమ్మ నాన్న వీళ్ళతో మాట్లాడండి. పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళతో మాట్లాడండి. మీ స్నేహితులతో మాట్లాడండి. ఎక్కడో ఉన్నటువంటి మీ సమాజానికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడండి. చివరికి మీ దగ్గరకు వచ్చే కస్టమర్లతో మాట్లాడండి. అయ్యా, ఈ ఊరిని కాపాడుకోవాలన్న బాధ్యత నాకు ఒక్కడికే ఉందా, మీకందరికీ ఉందా చెప్పండి? ఉందా? చెయ్యాలి అందరికీ. ఈ ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే కదా. ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి రౌడీజం అంటే ఇష్టమా? ఇక్కడ కూర్చున్న అమ్మలు అక్కడ చెప్పండి అమ్మా, మీకు గూండాయిజం అంటే ఇష్టమా? రేపు నీళ్ళ మీద పడి కబ్జా చేసి నీళ్ళ స్థలాన్ని దోచుకుంటాడు, అక్కడ నీకు ఇష్టమా? ఎవరికి ఇష్టం చెప్పండి. కానీ ఈరోజు మీకోసం, ఈ ఊరి కోసం, ఈ ఊరిని బాగు చేసుకోవడానికి కోసం నేను పోట్లాడుతాను. నేను నిలబడుతాను. గెలిపించుకోవాల్సింది ఎవరు? గెలిపించుకోవాల్సింది మీరే. మీరు భుజాన్ని ఎత్తుకొని ఊరిని గెలిపించుకుంటే బాగుంటుందని మీరు అనుకోకపోతే నేను అభివృద్ధిగా నిలబడి ఏం ప్రయోజనం? ఈరోజు ఊరిని కాపాడుకోవాలన్న ఆలోచన మీకందరికీ ఉండాలి, బలంగా ఉండాలి. ఈ 10 రోజులు మరీ ముఖ్యంగా ఉండాలి. ఇన్ని రోజులు మీరు పోట్లాడేది వేరే, ఈ 10 రోజులు పోట్లాడేది వేరే. ఈ దేవాలయానికి మా కుటుంబానికి దాదాపు 45 సంవత్సరాల సంబంధం ఉంది. మరి ఈ 45 సంవత్సరాల నుంచి మీరందరూ కూడా ఆదోన్లో మ్యాక్సిమం గా రాయి బ్రాహ్మణులు అయితేనేమి, రజక సోదరులు అయితేనేమి, నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా మన పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. దాదాపు 80-90% నాయి బ్రాహ్మణులు, రజకులు. మరి ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని నేను బలపరిచాను. ఆ విశ్వాసం మాకే ఉంది, మీకే ఉంది. ఆలోచించాలి. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీలు 144 సీట్లు తెలుగుదేశం ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాం. 21 సీట్లు జనసేన పోటీ చేస్తున్నాం. 10 సీట్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తా ఉన్నాం. ఆ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వాల్మీకి గారు